రెడ్డి, ఎం బండిమిందపల్లి, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా. నేను అరటి సాగు వచ్చేసి 7.5 ఎకరా సాగు చేశాను. కటింగ్ స్టేజ్లో ఉన్నది అరటి తోట. కానీ ఇంతట్లో అకాల వర్షాల ద్వారా నాకు చాలా ఇబ్బందులతో, గాలి వానలతో నష్టము జరిగినది. దీనితో ఏమి చేసేకి మాకు చేతగాని పరిస్థితిలో ఉన్నాము. కొనుగోలుదారులు కూడా 5 నుంచి 2 రూపాయలు 3 రూపాయలకు కూడా అడుగుతున్నారు. ఏమి చేసే కూడా మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. మేము ఈ పొద్దు ఏమి చేసుకోవాలన్నా మా పరిస్థితి ఏమీ లేదు. పెట్టుబడులు పెట్టేసినాము, 20 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాము. మాకు కనీసం పెట్టుబడి కూడా మాకు అందలేదు. ఏమి చేసుకోవాలనే పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దానికి ఏదన్నా కానీ ప్రభుత్వం ద్వారానే మాకు ఏదన్నా, నాకొక్కరికైనా కాదు, ప్రతి ఒక్క రైతు కూడా ఇదే పరిస్థితుల్లోనే ఉండారు, ఇబ్బందులు పడుతున్నాము. మీరే ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి చేసి ప్రజల్ని ఆడుకోవాలని కోరుతున్నాము. నా పేరు గోవింద్ చౌదరి, రాప్తాడు మండలం, బండిమిందపల్లి విలేజ్. అరటి తోటలు వర్షముతో ఇబ్బంది పడిపోతున్నాయి. అందులో బయర్స్ రావడం లేదు. ఎకరాకు దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి వచ్చింది. మినిమం ఆ 2 లక్షల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే కనీసం పెట్టుబడి వచ్చింది లెక్కన వస్తుంటే మళ్ళీ వ్యవసాయానికి ముందు పోగలం. ఇప్పుడు పిల్లలు చదువులు అంట, కూలీలు లేబర్ ఖర్చులు, మందులు ఫర్టిలైజర్ ఖర్చులు అన్నీ బాగా పెరిగిపోయినాయి. వ్యవసాయం ఏ విధంగా చేసేది? ఈ గేలలన్నీ పడిపోతున్నాయి. దీన్ని పడిపోయిన గేలలు కూడా కొనడానికి ఎవరు రావడం లేదు. మినిమం 3 రూపీస్ అడుగుతున్నారు వాళ్ళు ధర. ఏ విధంగా అమ్ముకోవాలా, ఏ విధంగా దీన్ని మళ్ళీ నెక్స్ట్ ప్రొజిషన్ వల్ల. కాబట్టి ప్రభుత్వము ఈ రైతుల గురించి, ఈ అరటి పంటలు ఎవరు వేసారో వాళ్ళందరికీ కొద్దిగా సహాయం చేయాలని మరి కోరుతున్నాం. నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని, ఏదైనా సబ్సిడీనా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీనా ఏ విధంగా ఏమన్నా ఏదో రూపంలో ఆదుకుంటే నెక్స్ట్ మళ్ళీ పంటలకు పోయేకు మేము అర్హులవుతాం. లేకుంటే దీంతో ఇబ్బంది పడతాం. హార్టికల్చర్ వాళ్ళు ఈరోజు వచ్చారు అంతే, ఇంతవరకు ఎప్పుడు రావడం లేదు, చేయడం లేదు. అధికారులు కూడా సరిగ్గా చూడడం లేదు. పోయి మాకేమైనా న్యాయం చేయగలరని మీ మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నాం.